गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनश्वन्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जयगुरुदेव। 57 శ్లోకం చదువుదాం శ్లోకం. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సో యః సర్వత్ర అనభిస్నేహః తత్ తత్ ప్రాప్య శుభ అశుభం నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో స్థిత ప్రజ్ఞని లక్షణాలు చెప్తున్నారు. యః ఎవడైతే సర్వత్ర అనభిస్నేహ అన్ని విషయములలోనూ కూడా స్నేహము లేకుండా ఉంటాడు. స్నేహము అంటే సంస్కృతంలో 2 అర్థాలు. నూనె జిడ్డు ఉంటుంది, పట్టు కొంచెం అంత తొందరగా వదలదు, దానికి నూనె. 2 రాగమునకు పర్యాయ పదము స్నేహము. రాగము అంటే అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ ఉండదు. అనభిస్నేహ స్నేహము లేని. అభిస్నేహము అంటే బాగా మంచి ఒత్తైనటువంటి, అంటే బాగా జిడ్డున్నటువంటి నూనెకి అభిస్నేహ అని పేరు ఉంటుంది. అంటే బాగా మంచి అటాచ్మెంట్ అని, మంచి రాగము. అనభిస్నేహ ఆ స్నేహము లేనివాడు. ఎక్కడ? సర్వత్ర, నో ఎక్సెప్షన్స్. మళ్ళీ ఇందులో ఏమంటారు, నేను నాది అనే ఎక్సెప్షన్ లేదు. ఇంకా అన్నిట్లోనూ కూడా అనభిస్నేహ. దేని ఎడల రాగము లేకపోవుట. తత్తత్ ప్రాప్య శుభాశుభం. శుభాశుభముల ఎడల రాగము లేకపోవుట. శుభమైనా ఓకే, అశుభమైనా ఓకే. అంటే మనం చెప్పుకున్నాము, జీవితాంతము ఇది శుభము ఇది అశుభము అంటూ గడిచిపోతుంది. ఆ తాపత్రయంలోనే రోజులు గడిచిపోతూ ఉంటాయి. సో కానీ శుభాశుభములకు రెండింటికి కూడా రాగము లేదు. తర్వాత కూడా వస్తుంది 7వ చాప్టర్లోనూ ఎక్కడో, శుభాశుభ పరిత్యాగి యో మే భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ. ఆ శుభాశుభములను పరిత్యాగము చేసిన వాడు నాకు ప్రియమైన భక్తుడు అని రాబోతోంది తర్వాత. ఈ శుభాశుభ పరిత్యాగి అంటే శుభాశుభములకు అతీతముగా ఉండుతారు. ఏదైనా ఓకే, ఏదైనా ఆ ప్రవాహం, జీవితం యొక్క ప్రవాహంలో శుభములు అశుభములు అలా వస్తూ ఉంటాయి. ఏదైనా ఓకే అన్నట్టు అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. సో నా అభినందతి నా ద్వేష్టి. శుభము వచ్చినప్పుడు అభినందన లేదు, అశుభము జరిగినప్పుడు ద్వేషము లేదు. అంటే శుభము ఎడల రాగము అంటే శుభము కలిగినప్పుడు ఈ శుభము ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది కదా అనేటటువంటి కోరిక కలుగుతుంది మనసులో. దానికి అది అభినందతి అంటే. నా ద్వేష్టి, అశుభము కలిగినప్పుడు ఈ అశుభమైనటువంటి పరిస్థితి నాకు రాకూడదు అనేటటువంటి ఆ పరిస్థితి ఎడల, ఆ విషయము మనిషి ఎడల ద్వేషము కలుగుతుంది. అది ఉండకూడదు. నా అభినందతి నా ద్వేష్టి. తస్య ప్రజ్ఞ, ఎవనికైతే ప్రజ్ఞ ఇలా ఉంటుందో అతని ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అది స్థితమైనటువంటి ప్రజ్ఞ. అది మనము శంకరులు భాష్యం చదువుదాము. ఫస్ట్ లైన్ చదివేశాం. యహ ముని సర్వత్ర దేహ జీవితాదిష్వపి అభిస్నేహ వర్జిత. అక్కడ దాకా వచ్చాం. సో దేహ జీవితాదిష్వపి అంటే ఆ అభిస్నేహము చాలా జనరలైజ్డ్ గా చెప్పాలంటే 2 విషయాలు, ఎట్సెట్రా అని కూడా ఉంది. దేహ జీవిత ఆది. దేహము అంటే ఈ దేహము ఎడల రాగము ఉంటుంది. ఈ దేహం ఇలాగానే ఉండిపోవాలి, ఈ దేహము ఇలా చక్కగా స్ట్రాంగ్ గా ఉండిపోవాలి అనేటటువంటి రాగం ఉంటుంది మనిషికి.
రెండు జీవితము, లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ లా చక్కగా కంఫర్టబుల్ గా కొంత లగ్జరీతో సాగిపోవాలి అనేటటువంటి రాగము బై డిఫాల్ట్ గా ఉంటుంది. సో అది లేకుండా అంటున్నారు. అయితే దీనికే మనం బ్లూ ప్రింట్ అని పేరు పెట్టుకోవచ్చు. సో అందరికీ మనసులో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, జీవితము ఈ విధంగా నడిచిపోవాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నడిచిపోవాలి, ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ప్రకారం నడిచిపోవాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కండిషనింగ్, సోషల్ కండిషనింగ్ వల్ల ఉంటుంది. అందరి జీవితాలు అలాగే చక్కగా నడిచిపోతున్నాయి, మన జీవితం కూడా అలాగే చక్కగా ఆనందంగా గడిచిపోవాలి, ఒక ప్లాన్ ప్రకారం చకచక నడిచిపోవాలి జీవితం అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సాధారణంగా. అది లేకుండా ఉండుట అని చెప్తున్నారు. దేహ జీవితాదిషు అపి అంటే దేహము జీవితము మొదలగు వాటి యందు కూడా అనభిస్నేహ అంటే అభిస్నేహ వర్జిత, రాగము లేకుండా ఉండుట. నెక్స్ట్ పంక్తి చదువుదాము. తత్తత్ ప్రాప్య శుభాశుభం తత్తత్ ప్రాప్య శుభాశుభం తత్తత్ శుభం అశుభం వా తత్తత్ శుభం అశుభం వా లబ్ధ్వా అంటే శుభము లేక అశుభము. వా అంటే సంస్కృతంలో ఆర్ అని అర్థం, అవ్యయం. సో అశుభం వా శుభం, శుభం వా అశుభం, శుభము కానీ అశుభము కానీ లబ్ధ్వా దాన్ని అది సిద్ధించినప్పుడు నా అభినందతి నా ద్వేష్టి అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శుభం ప్రాప్య నా తుష్యతి నా హృష్యతి, శుభం ప్రాప్య న తుష్యతి న హృష్యతి. సో శుభము కలిగినప్పుడు నా తుష్యతి నా హృష్యతి. సో తుష్టి ఉండదు, హర్షము ఉండదు. తుష్టి అనేది సంస్కృతంలో ఆంతరంగికమైన మనసులో కలిగేటటువంటి ఉల్లాసము. మంచి జరిగినప్పుడు మనసులో కాస్త ఉల్లాసం కలుగుతుంది, దానికి తుష్టి అని పేరు. హృష్టి అంటే బాహ్యముగా హర్షాన్ని వ్యక్తం చేస్తాడు మనిషి. సో లోపల ఆనందం కలుగుతుంది, బయటికి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. లోపల అనుభూతికి వచ్చే ఆనందానికి తుష్టి అని పేరు. బయట బాహ్యంగా వ్యక్తం చేసే ఆనందానికి హర్షము అని పేరు సంస్కృతంలో. సో నా తుష్యతి నా హర్షతి అంటే స్టేబుల్ గా ఉంటుంది మనస్సు. శుభము కలిగితే ఓకే, ఇది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము అలా నడుస్తున్నది అని స్టేబుల్ గా ఉంటుంది మనసు. అలాగే అశుభం కలిగినప్పుడు కూడా నా అశుభం చ ప్రాప్య నా ద్వేష్టి ఇత్యర్థః. అశుభము సిద్ధించినప్పుడు అశుభము జరిగినప్పుడు మనసులో ద్వేషము ఉండదు, ఈ పరిస్థితి నాకొద్దు అనేటటువంటి ద్వేషము ఉండదు. తస్య ఏవం హర్ష విషాదవర్జితస్య వివేక ప్రజ్ఞా ప్రతిష్ఠితా భవతి. సో ఈ విధంగా ఉన్నవాడు, ఈ విధంగా ఉన్నటువంటి వానికి, తస్య అటువంటి వానికి, ఎటువంటి వాడు, హర్ష విషాద వర్జితస్య. సో ఈ విధముగా శుభము కలిగినప్పుడు తుష్టి హర్షము లేదు, అశుభము కలిగినప్పుడు ద్వేషము లేదు. సో హర్షము విషాదము లేవు, రెండు లేవు. సో లోపల తుష్టి, బయటకు హర్షము శుభము కలిగినప్పుడు. అశుభము కలిగినప్పుడు లోపల అతుష్టి, బయటకు విషాదము, ఇవి లేవు. ఈ హర్ష విషాద వర్జితస్య అతనికి అంటే అటువంటి మనిషికి ఏమవుతుంది, వివేక ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ వివేక ప్రజ్ఞ పాతుకుపోతుంది. ఆ వివేక ప్రజ్ఞ అందరికీ ఉంటుంది, మనకి ఉంటుంది. ఆత్మానాత్మ వివేకము మనకి ఆ అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఏది నిత్యము ఏది అనిత్యము అని మనకి తెలుస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి కూడా న్యాచురల్ గా ఒక పాయింట్ లో అనిపిస్తుంది, ఓకే పర్వాలేదులే, కాస్త దీన్ని తట్టుకుంటే అయిపోతుంది, కొన్నాళ్ళకి పరిస్థితి మారిపోతుంది, కొంతసేపట్లో ఈ పరిస్థితి మారిపోతుంది అని మనకి అనిపిస్తుంది. కానీ ఏమవుతుందంటే అది నిలవదు అనిపిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఆ వివేకము జారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఫ్లాషెస్ కింద ఆ వివేకము అనుభవానికి వస్తూ ఉంటుంది, నిలవదు. కాకపోతే
ఆ నిలవడాన్నే ప్రతిష్ఠిత అంటారు. ఎవరికి నిలుస్తుంది వివేకము? ఆ వివేకము నిలవాలంటే శుభమునకు అభినందనము, అశుభమునకు విషాదము, ద్వేషము ఉండకూడదు. అది లేకుండా ఉండేటట్టు అలవాటు చేసుకున్న వానికి వివేకము స్థిరపడుతుంది. అప్పుడు స్థితప్రజ్ఞుడు అని అనబడతాడు. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. చాలా మంచి లక్షణము. చాలా మంచి శ్లోకం చదువుదాం ఇంకొకసారి. యః సర్వత్రానభిస్నేహః యః సర్వత్రానభిస్నేహః స్నేహః అది విడగొడితే విసర్గ వస్తుంది. యః సర్వత్రానభిస్నేహః యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చాయం యథా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అక్కడ పెద్ద రెండు సంధులు ఉన్నాయి. ఇంద్రియాణి ప్లస్ ఇంద్రియార్థేభ్యః సవర్ణ దీర్ఘ సంధి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ప్లస్ తస్య ఇంద్రియార్థేభ్యస్తస్య. సో రెండు సంధులు ఉన్నాయి. ఒకటి సవర్ణ దీర్ఘము, రెండు విసర్గ సంధి. ఆ రెండు విడగొట్టుకుంటే ఇంద్రియాణి ఒక పదము, రెండవది ఇంద్రియార్థేభ్యః, మూడవది తస్య. సో ఈ ఇంకొక చాలా మంచి దృష్టాంతం, చాలా పాపులర్ దృష్టాంతం కూడా, చాలా విలువైనటువంటి దృష్టాంతం చెప్తున్నారు, ఎనాలజీ చెప్తున్నారు. స్థితప్రజ్ఞుని లక్షణానికి ఎనాలజీ కూర్మం ఇక్కడ ఈ శ్లోకంలో. చాలా మంచి ఎనాలజీ. సో యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః. సో కూర్మః సర్వశః అంగాని ఇవ. కూర్మం ఏం చేస్తుందంటే తాబేలుకి భయం వేసినప్పుడు తన అంగములన్నీ కూడా లోపలికి లాక్కుంటాం పూర్తిగా, సర్వశః. ఇంక అందులో బయటకి ఏం మిగలదు. తల, కాళ్ళు అన్ని కూడా డొల్లలోకి లాగేసుకుంటాం పూర్తిగా, కంప్లీట్ గా లాగేసుకుంటాం. అలాగా ఈ జ్ఞాననిష్ట యందు సాధన చేసేవాడు, అంటే ఎవరికైతే స్థితప్రజ్ఞత సాధించాలని సాధన చేస్తూ ఉన్నాడో అతను ఏం చేస్తాడు? కూర్మః అంగాని ఇవ సర్వశః. కూర్మము అంగములను అన్ని దిక్కుల నుండి కూడా, అన్ని వైపుల నుంచి కూడా లోపలికి లాగేసుకున్నట్టు సంహరతే అంటే అంగాని సంహరతే, అంగాని సర్వశః సంహరతే ఇవ. ఆ విధంగా ఏం చేస్తాడు? ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. సో ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి, ఇంద్రియార్థేభ్యః అంటే పంచమి బహువచనం. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ విషయము, అంటే భోగమునకు అనుభవానికి వచ్చే విషయాలు. ఆ విషయములను అంటే ఇంద్రియములకు వాటి తాలూకు విషయాలు. ఇప్పుడు మ్యూజిక్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి అలా చెవులో ఎంతసేపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. ఎందుకు అంటే ఆ ఇంద్రియానికి ఆ సౌండ్ ఇష్టము. మరి దాని ఎడల రాగం ఉన్నది. సో ఆ రాగము వలన అలా పాటలు వింటూ ఉంటారు. అది వింటూ ఉంటే అది ఆనందం కలుగుతుంది అన్నటువంటి ఫీలింగ్. సో ఆ విధంగా కాకుండా ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియముల యొక్క విషయముల నుండి ఇంద్రియములను సంహరతే అంటే వెనక్కి లాక్కుంటాడు. మళ్ళీ ఇక్కడ అది కూడా సర్వశః కూడా పెట్టుకోవాలి. సర్వశః ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి సంహరతే. సో ఎవడైతే ఈ విధంగా చేస్తాడో తస్య అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని వివేక ప్రజ్ఞ ప్రతిష్ఠితం అవుతుంది. ఆర్
వివేక ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన వాడు, ఆ వివేక ప్రజ్ఞ పాతుకుపోయిన వాడు ఈ విధంగా చేస్తాడు. సాధ్యము సాధనము కూడా రెండిటి కింద అన్వయించుకోవచ్చు అని చెప్పారు ముందే. సో ఏ విధముగా అయితే ఏ విధముగా అయితే కూర్మము సర్వశః అంగాని సంహరతే, కూర్మము అన్ని దిక్కుల నుండి తన అంగములను లోపలికి లాక్కుంటుందో అలాగా అయం అంటే ఈ జ్ఞాననిష్టయందు ప్రవృత్తి ఉన్నవాడు ఆర్ స్థితప్రజ్ఞుడు అవ్వాలని సాధన చేస్తున్నవాడు ఇంద్రియార్థేభ్య సర్వశః ఇంద్రియాణి, ఇంద్రియముల యొక్క విషయముల నుండి అన్ని ఇంద్రియములను సంహరతే, ఉపసంహారము చేసుకుంటాడు, అంటే వెనక్కి లాక్కుంటాడు. తస్య ఆ విధముగా చేసిన వాని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వివేక ప్రజ్ఞ స్థిరపడుతుంది, లేదా ఆ విధముగా ఉన్నటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అనే రెండు విధాలుగా కూడా దానికి మనము అర్థం చెప్పుకోవచ్చు. ఈ కూర్మము చాలా మంచి ప్రతీక, మంచి సింబాలజీ. కూర్మావతారం యొక్క కథలో చాలా మంచి సింబాలజీ ఉన్నది. కూర్మము సముద్ర మథనంలో కింద బేస్ ఆ కథలో. సో సముద్రాన్ని వాళ్ళు మథనం చేసినప్పుడు కూర్మము మీద కొండ మంతర పర్వతాన్ని పెట్టి ఆ మంతర పర్వతంతో చిలుకుతారు. అంటే అక్కడ మననమే ఆ చిలకడము. దేన్ని చిలికారు? పాల సముద్రాన్ని చిలికారు. పాల సముద్రాన్ని చిలకడము అంటే పాల సముద్రము హృదయానికి ప్రతీక. హృదయము చాలా చక్కగా నార్మల్ స్టేట్ లో ఉంటే, డిఫాల్ట్ స్టేట్ లో ఉంటే మనసు చాలా ఆనందంగా చక్కగా ఉంటుంది. సో హృదయమే పాల సముద్రానికి ప్రతీక. ఆ పాల సముద్రాన్ని మంతర పర్వతంతో చిలికారు. సో మంతర పర్వతానికి చిలకడానికి బేస్ కూర్మం. ఆ కవ్వంతో దాన్ని చిలకడం అంటే ఏంటి? మననము. అంటే మనస్సులో చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు రెండు బయలుదేరుతూ ఉంటాయి. ఆ మంచి ఆలోచనలు దేవతలు మంచి ఆలోచనలకు ప్రతీక. అసురులు మనసులో పుట్టే చెడు ఆలోచనలకు ప్రతీక. పాజిటివ్ నెగిటివ్ రెండు రకాల ఆలోచనలు మనసులో అలా కదులుతూ ఉంటాయి. అదే మథనం అంటే వాటిని అంటే పాజిటివ్ ఆలోచన వచ్చినప్పుడు పరిగెత్తేసి ఆ పాజిటివ్ ఆలోచనలో దూకేయడం, నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలో ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా అలా స్థిరంగా సాక్షిగా ఉండి వాటిని గమనిస్తూ ఉండడమే సముద్ర మథనం అంటే దానికి ప్రతీక. కానీ అలా చేయాలంటే ఏముండాలి? ఒక బేస్ ఉండాలి. ఒక బేస్ ఉంటేనే కానీ అది చేయలేము. అంటే స్థిరంగా ఉండాలి, స్థిరంగా కూర్చోవాలి. ఇప్పుడు అలా కూర్చుని ధ్యానం చేయాలి అంటే, ధ్యానం చేయడం అంటే ఏంటి? కూర్చుని మనసులో వచ్చే ఆలోచనల్ని గమనించడమే సాక్షిభావంతో. ఆలోచనలు పట్టుకుని వాటి వెనకాల పరిగెట్టడం కాకుండా ఆలోచనల్ని గమనించుట. అలా గమనించాలంటే ఏం చేయాలి? ముందు స్థిరంగా కూర్చోవాలి చోట. అది కుర్చీలో అయినా స్థిరంగా కూర్చోవాలి, లేకపోతే కిందనైనా స్థిరంగా కూర్చోవాలి. సో బేస్ స్థిరంగా ఉండాలి. స్థిరంగా కూర్చోకపోతే ఆ పని చేయలేం. సో అక్కడ ఆ స్థిరంగా కూర్చోవడానికి కావాల్సిన బేస్కి ప్రతీక కూర్మము. అది కూర్మములో ఉన్నటువంటి సింబాలజీ. అందుకనే మరి ఎలా కూర్చోవాలి? మన ధ్యానానికి కూర్చుని ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తే ధ్యానం కుదరదు. ధ్యానానికి కూర్చుని మనకి నచ్చిన వాళ్ళ గురించి నచ్చని వాళ్ళ గురించి ఆలోచిస్తే అది ధ్యానం అవుతుంది, అది కూర్చుని ఆలోచించడం అవుతుంది. ధ్యానానికి కూర్చుని మనకి నచ్చినటువంటి పరిస్థితుల్ని నచ్చనటువంటి పరిస్థితుల గురించి పరిశీలన చేస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది, అది పరిశీలన అవుతుంది. అయితే ఏం చేయాలి? ఇంద్రియములను అంతర్ముఖము చేసుకుని కూర్చోవాలి. కాసేపు నాకేమీ అక్కర్లేదు, ఇప్పుడు నేను కాసేపు ధ్యానానికి కూర్చుంటున్నాను, ఈ కూర్చున్న కాసేపు నాకేం అక్కర్లేదు, ఐ డూ నథింగ్, ఐ వాంట్ నథింగ్ అనే యాటిట్యూడ్ తో కూర్చోవాలి. అంటే ఏం చేయాలి? ఇంద్రియములను అంతర్ముఖము చేయాలి. అన్ని ఇంద్రియములను కూడా అంతర్ముఖము చేయాలి. ఎన్ని ఇంద్రియాలు? పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఆరింటిని కూడా అంతర్ముఖము చేయాలి. అంతర్ముఖము చేసి కూర్చోవాలి. ఏ విధంగా చేయాలి అంతర్ముఖము? కూర్మము తన అంగములను పూర్తిగా వెనక్కి లాక్కున్నట్టుగా ఆ విధముగా ఇంద్రియములను ఉపసంహారం చేసి కూర్చోవాలి.
అక్కడ సముద్ర మథనం కథలో కూర్మానికి ఉన్నటువంటి ప్రతీక అది. కూర్మము ఈ విషయాన్ని సూచిస్తాను. ఆ విధంగా మథనం చేస్తే ఆ సముద్రం నుంచి ఫస్ట్ విషం పుడుతుంది. మొట్టమొదట విషం పుడుతుంది. అంటే ధ్యానము చేయడానికి ప్రయత్నిస్తే ముందు చిరాకు పుడుతుంది. ఎందుకంటే ఎంతసేపు కూర్చున్నా ఏమీ ధ్యానం జరిగినట్టు అనిపించదు. పైగా అలా కూర్చుంటే మనసులో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి చెడు అభిప్రాయాలు, ఆలోచనలు అవన్నీ బయటికి రావడం మొదలు. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ నెగిటివిటీ బయటకు వచ్చేస్తుంది. అందుకనే ముందు విషం బయటకు వస్తుంది. విషం బయటకు వస్తుంది. తర్వాత ఆ విషం బయటకు వచ్చినా కూడా ఆపకుండా ఇంకా సముద్రాన్ని మథనం చేయాలి. అంటే ఇంకా ఆ ధ్యానం యొక్క సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండగా రకరకాల సిద్ధులు సిద్ధిస్తాయి. ముందు గుర్రం వస్తుంది, తర్వాత ఇంకోటి ఏదో ఐరావతం పుడుతుంది, తర్వాత ఇంకా ఏవో చాలా ధన్వంతరి పుడుతుంది, సంపద పుడుతుంది. అంటే ఏంటి? ఆ సాధన చేస్తూ ఉంటే మనలో బోల్డ్ అన్ని టాలెంట్స్ బయటకు వస్తాయి. లేటెంట్ గా ఉన్నటువంటి టాలెంట్స్ బయటకు వస్తాయి. దాని వలన బోల్డ్ అన్ని సంపదలు కలుగుతాయి. సంపదలను సిద్ధించుకునే సిద్ధులు సిద్ధిస్తాయి. అంటే ఆ శక్తి పుడుతుంది, ఆ సామర్థ్యం పుడుతుంది. ఆ సామర్థ్యాలకు కూడా అటాచ్ అయిపోకుండా ఆ సంపదలకి, ఆరోగ్యానికి, ధన్వంతరి అంటే ఆరోగ్యం, రకరకాల సంపదలు పుడతాయి. ఆ వాటన్నిటికీ కూడా అటాచ్ అయిపోకుండా ఇంకా ధ్యానము యొక్క సాధనం చేస్తే ఫైనల్ గా అమృతము లభించును. అమృతము లభించడము అంటే నా స్వరూపం ఏమిటో తెలుస్తుంది. నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, అహంకారము కాదు అనేటటువంటి స్థితికి చేరుకుంటుంది. అదే అమృతం లభించుట అంటే. సో ఆ కథలో ఉన్న సింబాలజీ అది. కానీ అక్కడ ఆ కథ దానికి బేస్ ఏమిటి? అంగములను పూర్తిగా వెనక్కి లాక్కున్నటువంటి పూర్ణము. అలా. సో అయితే ఇది యోగ సాధన ప్రకారంగా చెప్తే మెడిటేషన్ చేసే పద్ధతి, సమాధి స్థితి. అంటే పతంజలి యోగ సూత్రాల్లో కూడా ప్రత్యాహారము అని చెప్తారు. ఒక స్టేజ్ ఆసనము, ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారము వస్తుంది. సో ప్రత్యాహారము అంటే ఇదే, ఇంద్రియములన్నిటినీ ఉపసంహారము చేయుట, అంతర్ముఖము చేయుట, అది ప్రత్యాహారం. ఆ ప్రత్యాహారము చేసిన తర్వాత ధ్యానము, తర్వాత సమాధి స్థితి అని పతంజలి యొక్క యోగ, అష్టాంగ యోగము యొక్క పద్ధతి. అది ఒక ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్లే సమాధి. జీవితంలో సమాధి. ఇక్కడ సమాధి గురించి ముందు కూడా చెప్పారు. ఇక్కడ ఆత్మస్వరూపమును తెలుసుకున్నట్టయే సమాధి అని చెప్పారు. అంటే మెలకుగా ఉన్నా కూడా, పనులు చేస్తూ ఉన్నా కూడా, తన పనులు తను చేసుకుంటూ కూడా సమాధి స్థితిలో ఉండి పనులు చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఈ విధంగా ఇంద్రియములను అంతర్ముఖముగా చేసుకుని, ఇంద్రియ విషయముల వెనకాల పరిగెట్టకుండా, జీవితాన్ని కర్తవ్యక్రమతో నింపేసుకుని, ఆ విధంగా చేస్తున్నప్పుడు కూడా ఆ సాధనకు ఆ సముద్ర మథనం యొక్క సాధన చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా పని చేస్తుంటే, ఇప్పుడు పాఠం వింటున్నా కూడా మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓ మంచి ఆలోచన వస్తుంది, ఓ చెడు ఆలోచన వస్తుంది. కానీ వాటి వెనకాల పరిగెట్టకుండా వాటిని కాస్త పక్కన పెట్టి ఇంద్రియములను ఉపసంహారం చేసుకుని కర్తవ్య కర్మలో పూర్తిగా నిమగ్నమై ఉండుతా, కర్మయోగములో నిమగ్నమై ఉండుతా. అలా చేయగా ఆ సాధన చేయగా ఫైనల్లీ అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞాన ప్రాప్తికి యోగ్యత కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తాం ఈ శ్లోకం. కానీ దానికి బేస్ ఏంటి? బేసు కూర్మం. అంటే కూర్మము వలె ఇంద్రియములను, ఇంద్రియ విషయముల నుండి వెనక్కి లాక్కుని ఏ పని చేసుకున్నా కూడా సమాధిలో ఉన్నట్టే లెక్క. సో అది ఇక్కడ కూర్మము అంగములను వెనక్కి లాక్కునుట అనే దృష్టాంతములో ఉన్నటువంటి సింబాలిజం చాలా మంచి సింబాలిజం. సముద్ర మథనంలో కూడా ఇదే సింబాలిజము చాలా పురాణాల్లో సముద్ర మథనం కింద దాన్ని వాళ్ళు చక్కగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లో, ఒక మంచి క్యాన్వాస్ మీద దాన్ని ఒక మంచి కథ కింద రూపకల్పన చేశారు. అందులో చాలా చక్కని రూపకము అది. చాలా చక్కని రూపకానికి బేస్ ఇటువంటి నాలెడ్జ్ ని బేసిస్ గా చేసుకుని చెప్పబడినటువంటి రూపకము ఆ కథ. సో అది కూర్మము యొక్క విలువ ఈ శ్లోకంలో. చదువుదాం, శంకర్లు ఏమంటున్నారు చదువుదాము. యదా సంహరతే యదా సంహరతే సమ్యక్ ఉపసంహరతే సమ్యక్
ఉపసంహరతే. సో సంహరతే అంటే సమ్యక్ ఉపసంహరతే, బాగుగా ఉపసంహారము చేయుట. యదా అంటే ఏ కాలం నందైతే, అంటే ఎప్పుడైతే సమ్యక్ ఉపసంహరతే, చాలా మంచి ఒక పట్టుతో ఉపసంహరతే. చ అయం చ అయం జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యతిః. జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యతిః. అయం అంటే ఇతడు అని ఎవరిని సూచిస్తోంది? జ్ఞాననిష్ఠయందు ప్రవృత్తి కలిగినటువంటి యతిని సూచిస్తోంది. అంటే జ్ఞాననిష్ఠయందు యత్నము చేయువాని చూపిస్తున్నది. యతి అంటే సన్యాసి అని దాన్ని ఏమంటారు, యౌగికమైనటువంటి అర్థము. అంటే వాడుకలో యతి అంటే సన్యాసి అనే అర్థము వస్తుంది. కానీ యతి అంటే ఎటిమాలజీ ప్రకారం యతి అంటే యత్నము చేయువాడు, అంటే ప్రయత్నం చేసేవాడికి యతి అని పేరు సంస్కృతంలో. దేని యందు ప్రయత్నము? ఇక్కడ వేదాంతము కదా టెక్స్ట్. మరి ఇక్కడ యతి అంటే దేని యందు ప్రయత్నము? జ్ఞాననిష్ట యందు ప్రవృత్తి కలిగి ఉండే ప్రయత్నము చేయువాడు అని అని అర్థము. సో జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యతి, అతనికి యతి పేరు. అంటే ఈ కర్మయోగము కూర్మము వలె ఇంద్రియములన్నింటినీ అంతర్ముఖము చేసుకుని కర్తవ్య కర్మలో నిమగ్నమై ఉండుట అనేటటువంటి సాధన యందు, లేదా దాన్ని సిద్ధించుకుని ఆ వివేక ప్రజ్ఞ స్థిరపడి ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞుడు, అతనికి యతి అని పేరు. సో యత్నము చేయాలి. యత్న సాధ్యములని చెప్పారు ముందు 2-3 శ్లోకాల ముందు. ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్ని ఒక ఐడియల్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక గోల్ యొక్క డెఫినిషన్, స్థిత ప్రజ్ఞని యొక్క లక్షణాలు అంటే ఒక గోల్ ని డిఫైన్ చేసుకోవాలంటే ఆ గోల్ యొక్క డెఫినిషన్, ఆ లక్షణాలు ఏముండాలని చెప్తున్నప్పటికీ కూడా అవే యత్న సాధ్యములు. అవి యత్న సాధ్యములు అంటే ప్రయత్నించి సిద్ధించుకోవచ్చు, సాధన చేసి ఆ లక్షణాలను సిద్ధించుకోవచ్చు. అందుకే లక్షణములు అవే, సాధనములు అవే. అందుకని అతనికి యతి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయం అంటే ఇతడు. ఎవడతను? జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యతి, జ్ఞాననిష్ట యందు ప్రవృత్తి కలిగినటువంటి యతి అంటే ప్రయత్నము చేయువాడు. ఏం చేస్తాడు అతను? కూర్మః భయాత్ స్వాని అంగాని ఉపసంహరతి సర్వతః. సో కూర్మము భయము వలన తన అంగములన్నింటినీ కూడా ఉపసంహరతి, సర్వత అన్ని దిక్కుల నుండి కూడా ఉపసంహారం చేసుకుంటుంది. అయితే అందులో కూడా చాలా చక్కని మెసేజ్ ఉంది చూడండి. కూర్మము భయం కలిగినప్పుడు పారిపోదు, ఎక్కడికి భయం నుంచి పారిపోదు, అంగాలని ఉపసంహారం చేసుకుని కూర్చుంటుంది స్థిరంగా. సో 2 విషయాలు ఉన్నాయి. భయము వలన అంగములను ఉపసంహారము చేస్తుంది అంటే మరి దృష్టాంతము కదా, మరి దాష్టాంతం ఏమిటి, మరి సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏమిటి అక్కడ అంటే ఎందుకు చెప్తున్నారు అలా అంటే, మనము కూడా ఇంద్రియ విషయముల నుండి భయపడాలి. మనసు ఇంద్రియ విషయముల వైపు లాగినప్పుడు కొంచెం భయపడాలి మనం దానికి. అయ్యో ఇలా ఇప్పుడు ఈ భోగంలో మనం ఎండల్జ్ అయిపోతే దీని నుండి తర్వాత దుఃఖమే పుడుతుంది. ఈ సుఖములో ఎండల్జ్ అయిపోతే, ఈ సుఖాలన్నీ కూడా మనము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎంతటి సుఖమైనా ఫైనల్ గా దుఃఖానికే దారి తీస్తుంది. సో అందుకని దీని పట్ల రాగము డెవలప్ చేసుకోకూడదు. అంటే సుఖాన్ని అనుభవించాలా కాదా అన్నది పాయింట్ కాదు, తర్వాత కూడా వస్తుంది. యదృచ్ఛాలాభ సంతుష్ట అని వస్తుంది. అంటే వచ్చిన దానికి ఆనందించవచ్చు, నో ప్రాబ్లం. మన జీవితం యొక్క ప్రవాహంలో మంచి ఘటనలు ఘటిల్లుతాయి, చెడు ఘటనలు ఘటిల్లుతాయి. మంచి జరిగినప్పుడు కాస్త తుష్టి పుడుతూ ఆనందము కలుగుతుంది, చెడు కలిగినప్పుడు కొంచెం దుఃఖము పుడుతుంది. అందులో ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ వచ్చిన సుఖానికి రాగము, మళ్ళీ ఇలా వస్తే బాగుంటుందో లేదా ఇలాగే ఉండిపోవాలి, అది ఇష్యూ. లేదా దుఃఖము కలిగినప్పుడు మనసు కొంచెం పీకుతుంది, అది ప్రాబ్లం కాదు. కానీ నాకు ఇటువంటి దుఃఖం ఎందుకు కలిగింది, నాకే ఎందుకు కలిగింది, నాకు మళ్ళీ ఈ దుఃఖం కలగకూడదు, అక్కడ ప్రాబ్లం. సో అలాగా జరుగుతుంది. అలా జరగకుండా, అలా జరిగితే అది దుఃఖానికే దారి తీస్తుంది. ఆ రాగము ఆ ద్వేషము 2 దుఃఖమునకే దారి తీస్తాయని ఆ రాగద్వేషములకి ఎడల కొంచెం భయం ఉండాలి. బాబోయ్ ఇవి నాకొద్దు, ఈ రాగద్వేషాలని మనము పక్కన పెడదాము. జీవితం యొక్క ప్రవాహంలో మంచి సిచ్యువేషన్స్, చెడు సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. వాటి వలన మనము
వాటి ఎడల మనము రాగద్వేషములు డెవలప్ చేసుకోకూడదు అని కూర్మము వలె ఉండాలి అని చెప్పుటకు అలా చెప్పు. సో భయాత్ ఉపసంహరతి, అలా భయపడమని అక్కడ ఇండికేషన్. ఎందుకు అంటే ఆల్ ప్లెజర్స్ ఆర్ ర్యాప్డ్ ఇన్ ప్లెజర్ అంటే ఏమీ లేదు, దుఃఖము చుట్టూ ఒక చాక్లెట్ ర్యాపర్ లాంటిది కట్టించినటువంటి సిచ్యువేషనే కానీ నిజంగా ప్లెజర్ అంటూ ఏమీ ఉండదు. ఎనీ ప్లెజర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనలీ లీడ్స్ టు దుఃఖమే. అందుకని ప్లెజర్ అంటే ఒక దుఃఖాన్ని చాక్లెట్ పేపర్లో చాలా అందమైనటువంటి చాక్లెట్ పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చినటువంటిదే కానీ నిజంగా ప్లెజర్ అంటూ ఏమీ ఉండదు అని అర్థం చేసుకుని వాటి నుంచి ఆ రాగద్వేషములకు భయపడమని అంటారు. అది పైగా సర్వతః ఉపసంహరతి, విత్డ్రా టోటలీ, నో ఎక్సెప్షన్స్, నో షార్ట్ కట్స్, నో కాంప్రమైజెస్. అది కూర్మము యొక్క దృష్టాంతం. సో మనము కూడా ఈ ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా ఇంద్రియములను ఉపసంహారము చేయాలి. ఉపసంహారము చేయాలి అంటే ఇప్పుడు బలవంతంగా ఉపవాసం చేసేయాలి అది కాదు. చేయొచ్చు, ఉపవాసం చేస్తే చేయొచ్చు, అది కాదు. కాకపోతే అక్కడ ఆ సుఖము లేదా అందులోంచి వచ్చే దుఃఖానికి రాగము ద్వేషము ఉండదు. అది అక్కడ చెప్తున్నటువంటి పాయింట్. అందుకని ఇంద్రియములను ఉపసంహారము చేయాలి, ఆ రాగద్వేషములు లేకుండా. ఏవం జ్ఞాననిష్టః, ఏవం జ్ఞాననిష్టః. సో ఈ విధముగా జ్ఞాననిష్టయందు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వ విషయేభ్యః అన్ని విషయముల నుండి కూడా, ఇంద్రియాణి అంటే ఇంద్రియములు బహువచనము, ఇంద్రియార్థేభ్యః అంటే సర్వ విషయేభ్యః అంటే అన్ని విషయముల నుండి పంచమి బహువచనము, అన్ని విషయముల నుండి కూడా ఉపసంహరతే చాలా చక్కగా అంతర్ముఖము చేసుకుని ఉంటాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఇతి ఉక్తార్థం వాక్యం. సో అలా చేసినటువంటి వాని ప్రజ్ఞ స్థిరపడుతుంది. అలా సాధన చేసినటువంటి వానికి వివేక ప్రజ్ఞ, ఆత్మానాత్మ వివేకము, ఏది నిత్య వివేకము, ఆ వివేకము స్థిరపడుతుంది. ఇది ఉక్తార్థం వాక్యం అని ఆల్రెడీ ముందు శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైతే వివేక ప్రజ్ఞ స్థిరపడుతుందో అతడు స్థితప్రజ్ఞుడు. చాలా మంచి దృష్టాంతము, చాలా విలువైనటువంటి దృష్టాంతము ఈ పూర్వము. చదువుదాం ఇంకొకసారి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నెక్స్ట్ శ్లోకం చదువుతాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అయితే ఇక్కడ చిన్న పూర్వపక్షం, ఆ పూర్వపక్షానికి సమాధానం వస్తుంది. పూర్వపక్షం ఏంటంటే కూర్మము వలె ఇంద్రియములను ఉపసంహారము చేసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పారు. అయితే మనము చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది కొన్ని దీక్షలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పాపులర్ దీక్ష అయ్యప్ప దీక్ష, 40 రోజులు వాళ్ళు కూర్మము వలె ఇంద్రియములన్నింటినీ ఉపసంహారం చేసుకుని ఉంటారు. అంతే కదా నడుస్తున్నది. 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు. మరి వాళ్ళందరూ స్థితప్రజ్ఞులా? అది ప్రశ్న. ఓకే, లేదా ఇప్పుడు ఐసీయూలో పెట్టారు అనుకోండి, ఒకళ్ళు ఆరోగ్యం చెడిపోయి ఐసీయూలో పెట్టారు. మరి ఐసీయూలో ఉన్నంత కాలము కూడా ఇంద్రియాలన్నీ కూడా ఉపసంహారం చేయబడే ఉన్నాయి కదా, బలవంతంగా ఉపసంహారం చేయబడి ఉన్నాయి ఇంద్రియాలు. ఏమి చేసేదేం లేదు, వాళ్ళు ఏం పెడితే అది తినడమే. వాళ్ళు ఇంజక్షన్ ఇస్తే ఇంజక్షన్ పుచ్చుకోవడం, వాళ్ళు ఎవరో తినిపిస్తే తినడం, అంతే. మరి ఇంద్రియాలన్నీ ఉపసంహారం చేయబడి ఉన్నాయి కదా, మరి వాళ్ళు కూడా స్థితప్రజ్ఞులా? అది ప్రశ్న.
ఆ స్థితప్రజ్ఞుని లక్షణానికి పూర్వపక్షము. ఆ పూర్వపక్షానికి ఇది సమాధానము ఈ శ్లోకము. అయితే ముందు అవతారిక చదువుదాము. తత్ర తత్ర విషయాన్ అనాహరతః విషయాన్ అనాహరతః ఆతురస్యాపి ఆతురస్యాపి ఇంద్రియాణి నివర్తంతే ఇంద్రియాణి నివర్తంతే కూర్మోంగానీవ సంహ్రియతే కూర్మోంగానీవ సంహ్రియతే నతు తద్విషయః రాగః నతు తద్విషయః రాగః సహ కథం సంహ్రియతే ఇతి. సహ కథం సంహ్రియతే ఇతి. సో అక్కడ విషయములను తత్ర విషయాన్ అనాహరతః అంటే విషయములను అంటే భోజనము చేయని వాడు అని, అంటే విషయములను అనుభవించని వాడు, అంటే బలవంతంగా విషయముల నుండి వెనక్కి తిరిగినవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీక్ష, ఒక వారం రోజులో 2 వారాలో మండలం రోజులు దీక్ష తీసుకున్నాం. ఆ దీక్షలో మరి విషయ భోగముల కేసు వెళ్ళట్లేదు కదా. సో అటువంటి వాడు ఆతురస్య అపి, అంటే ఆతురస్య అంటే ఆరోగ్యం చెడిపోయినవాడు. ఆతురస్య అపి, ఆతుర అంటే అనారోగ్యము చెందినవాడు. అనారోగ్యము చెందినవాడు కూడా ఇంద్రియాన్ని నివర్తంతే, ఇంద్రియములను నివర్తించుకునే ఉన్నారు కదా. కూర్మోంగాని, మీరు చెప్పినట్టు కూర్మము వలె అంగములను ఉపసంహారము చేసుకున్నట్టు వాళ్ళు కూడా చేసుకునే ఉంటున్నారు కదా. కూర్మోంగానివ సంహ్రియతే. కానీ నతు తద్విషయ రాగ, విషయ భోగముల నుండి వెనక్కైతే మరలేరు కానీ ఆ విషయము పట్ల ఉన్న రాగము పోలేదు. ఇప్పుడు అనారోగ్యము, ఒకళ్ళకి అనారోగ్యం వచ్చింది, వాళ్ళకి గులాబ్ జామున్ తినడం బాగా ఇష్టం అనుకోండి. ఐసీయూలో ఉన్నారు, ఐసీయూ నుంచి బయటకు వచ్చిన వెంటనే డాక్టర్ మీరు ఏం కావాలంటే తినచ్చు అన్నారు అనుకోండి. వెంటనే ఏమంటారు, ఓ గులాబ్ జామున్ తెచ్చి పెడితే తింటే బాగుంటుంది అని వెంటనే ఓ గులాబ్ జామున్ తెచ్చి పెడతారు ఇంట్లో వాళ్ళు. ఇది మనం చూస్తూనే ఉంటాం కదా. సో అయితే అక్కడ ఏమైంది, ఆ ఐసీయూలో ఉన్న 4 రోజులు కూర్మము అంగములను ఉపసంహారం చేసుకున్నట్టు అన్ని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేయబడి ఉన్నాయి, బలవంతంగా కట్టబడేసి ఉన్నాయి. కానీ బయటకు వచ్చేసిన వెంటనే ఫస్ట్ అదే గులాబ్ జామున్ తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంటే ఏమైంది, ఆ గులాబ్ జామున్ పట్ల రాగం పోలేదు. నతు తద్విషయ రాగ, ఇంద్రియములనైతే విషయముల నుండి మరలించారు కానీ ఆ విషయంలో ఉన్న రాగం అయితే పోలేదు. అదే జరుగుతుంది. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు, అందులో చాలా మంది విషయ భోగముల ఎడల అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. సిగరెట్లు అటువంటి అలవాట్లు ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 40 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకుని వాళ్ళు ఈ విషయ భోగముల నుంచి దూరంగా ఉంటారు. కానీ మనం చూస్తూనే ఉంటాం, ఆ దీక్ష అయిన వెంటనే తిరిగి వచ్చేసిన వెంటనే ఆ దీక్షను పక్కన పెట్టేసి మళ్ళీ యథావిధంగా ఇండల్జ్ అయిపోతారు వాళ్ళకి కావాల్సిన వాటిల్లో. వెంటనే వస్తూనే పరిగెట్టేస్తారు. సో అది కూడా చూస్తూనే ఉంటాం. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అలా జరిగినప్పుడు ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియములనైతే అంతర్ముఖము చేసుకున్నాము కానీ ఆ విషయము పట్ల ఉన్న రాగం అయితే పోలేదు. ఈ ప్రాబ్లం. సో మరి ఏం చేయాలి, సకథం సంహ్రియతే, మరి ఏం చేయాలి అంటే దానికి సమాధానము చెప్తున్నారు. ఆ పూర్వపక్షం చెప్పి ఆ పూర్వపక్షానికి సమాధానం చెప్తున్నటువంటి శ్లోకము. సో శ్లోకంలో ఏముంది, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. సో రసోప్యస్య అంటే రసః ప్లస్ అపి, రసోపి విసర్గపోయి ఓకారం వచ్చి ఆ తర్వాత ఒక ఆ ఉంది అని సూచనకు ఆ సింబల్ వేశారు. రసః అపి, రసోపి, అపి ప్లస్ అస్య అప్యస్య, అంటే రసః ప్లస్ అపి ప్లస్ అస్య రసోప్యస్య, అదొకటే సంధి అక్కడ. సో అయితే ఇక్కడ దేహిన నిరాహారస్య దేహినః అంటే నిరాహారుడై ఉన్నటువంటి జీవునికి, అంటే పైన చెప్పారు కదా ఏ విధంగా, ఐదర్ ఒక దీక్ష తీసుకుని బలవంతంగా ఇంద్రియ విషయముల నుండి వెనక్కి అంతర్ముఖము చేసుకున్నవాడు, లేదా ఆరోగ్యము చెడిపోయి అలా చేయవలసి వచ్చినవాడు, అటువంటి వానికి విషయా నివర్తంతే, విషయముల నుండి ఇంద్రియములు వెనక్కి మరలి ఉన్నాయి. కానీ ఏమిటి, రసవర్జ్యం అంటే రసము తప్పించి రసము పోలేదు. అంటే
విషయ భోగముల ఎడల ఉన్న రాగము మినహాయించి, వర్జ్యం అంటే మినహాయించి, ఆ రాగమును పోలేదు, అంటే రాగము పోలేదు కానీ విషయముల నుండి వెనుకకు మరల్చబడి ఉన్నాయి. అలానే బలవంతంగా దీక్ష తీసుకున్న వాళ్ళకి ఆ విషయ భోగముల ఎడల రాగము పోయిందని అయితే లెక్క కాదు. రసవర్జ్యం విషయా నివర్తంతే, అది సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్. సో నిరాహారస్య దేహిన రసవర్జ్యం విషయా వినివర్తంతే అలా చెప్పుకోవచ్చు, ఆర్ విషయా రసవర్జ్యం వినివర్తంతే అలా చెప్పుకున్నాం. ఓకే. సో నిరాహారుడై ఉన్న జీవునికి ఆ విషయ భోగముల ఎడల ఉన్న రాగము మినహాయించి విషయముల నుండి వెనుకకు మరల్చబడి ఉన్నాడు. మరి ఆ రసం ఎలా పోతుంది? అస్య రసః అపి, అతని యొక్క రసము కూడా ఏ విధంగా పోతుంది? అది కదా ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే పరం దృష్ట్వా నివర్తతే. సో ఆత్మస్వరూపమును తెలుసుకుని పరం దృష్ట్వా అంటే పరమాత్మ స్వరూపం అంటే తన ఆత్మస్వరూపమును తెలుసుకుని దృష్ట్వా నివర్తతే. అది తెలుసుకున్నప్పుడు ఈ విషయ వాంఛల యందు ఉన్నటువంటి భోగము కూడా, అంటే విషయ భోగముల ఎడల ఉన్నటువంటి రాగము కూడా పోతుంది. సో జస్ట్ బాహ్యముగా బలవంతంగా ఉపసంహారం చేయడమే కాకుండా మనసులో ఉన్నటువంటి విషయముల ఎడల ఉన్నటువంటి రాగద్వేషములు కూడా పోతాయి. ఎప్పుడు? పరం దృష్ట్యా, పరమాత్మ స్వరూపమును తెలుసుకుని, అంటే తన స్వరూపం ఏమిటో తెలుసుకుని పోతాయి. అంటే నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, శరీరము ఎట్సెట్రా యొక్క సంఘాతము కాదు అన్న విషయము అనుభవానికి వచ్చిన రోజుని ఈ విషయ భోగముల ఎడల ఉన్నటువంటి రాగము కూడా పోతుంది, నశించిపోతుంది. పరం దృష్ట్వా నివర్తతే. సో అప్పుడు కానీ పోదు. సో దేని గురించి ప్రయత్నం చేయాలి? మరి అప్పుడు చెప్తున్న విషయము, మరి రాగము పోవాలి, పూర్తిగా రాగద్వేషములు పోవాలి అంటే దేని గురించి యత్నం చేయాలి? నా స్వరూపం ఏమిటో తెలుసుకుందుకు యత్నం చేయాలి. ఆ మననశీలత ఉండాలి. అందుకే మునిహి అంటున్నారు. ఆ మననం ఉండాలి. అంటే నా స్వరూపం ఏమిటి, పరిశీలన ఉండాలి, నా స్వరూపం ఏమిటి. అందుకనే మనము ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చాలా మంది చేసే ఉంటారు. ఇక్కడ మనలో అందరం చేసే ఉన్నాము. అందులో హూ యామ్ ఐ అనే ఒక ప్రాసెస్ చేపిస్తాం, హూ ఆర్ యూ అనే ఒక ప్రాసెస్ చేపిస్తారు. అందులో అంటే నా స్వరూపం ఏమిటి అని పరిశీలన. ఎదురెదురుగా కూర్చోబెట్టి అదే ప్రశ్న అడిగిపిస్తాం. అంటే ఏంటి? ఆ పరిశీలన అలవాటు చేసుకోమని ఇండికేషన్ కోర్సులో గురుదేవులు చెప్తున్నారు. ఆ పరిశీలన అలవాటు చేసుకుంటే నేనెవరు, నా స్వరూపం ఏమిటి అన్న పరిశీలన అలవాటు చేసుకోవాలి. నేను ఈ దేహమా, నేను ఈ మనస్సా, నేను ఈ బుద్ధియా, నేను నా స్వరూపం అంటే ఇదియేనా, ఎంతకంటే వేరేమైనా ఉన్నదా నా స్వరూపం అంటే? ఆ పరిశీలన చేయాలి. ఆ పరిశీలన అలవాటు చేసుకుంటే విషయ భోగముల ఎడల ఉన్నటువంటి రాగద్వేషములు కూడా, మనసులో ఉన్న రాగద్వేషములు కూడా డ్రాప్ అయిపోతాయి. అది సొల్యూషన్. సో ప్రాబ్లము, సొల్యూషన్. నిరాహారస్య దేహిన విషయా రసవర్జ్యం వినివర్తంతే. విషయములు రసమును మినహాయించి విషయముల నుండి ఇంద్రియములు వెనక్కి తిప్పబడి ఉంటాయి. అస్య రసః అపి, మరి అతని యొక్క ఆ రాగము కూడా ఎలా పోతుంది అంటే పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మ స్వరూపమును తెలుసుకున్నాక పోతాయి. తెలుసుకున్న వెంటనే ఇవి మనసులో ఉన్నటువంటి రాగద్వేషములు పోతాయి. సో యత్నం అంటే చేస్తే దేనికి చేయాలి? నా స్వరూపం అంటే ఏమిటో తెలుసుకుందుకు యత్నము చేయాలి అని అక్కడ సూచన. సో చాలా మంచి పూర్వపక్షము. ఆ పూర్వపక్షానికి సమాధానము, మంచి సొల్యూషన్ కూడా. పరం దృష్ట్వా నివర్తతే. శంకర్లు ఏమంటున్నారో చదువుదాము. యద్యపి విషయోపలక్షితాని విషయ శబ్దవాచ్యాని ఇంద్రియాణి. సో ఆ విషయ శబ్దములో విషయాహ వినివర్తంతే అంటున్నారు కదా. విషయం అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే విషయ ఉపలక్షితాని విషయ శబ్ద వాచ్యాని ఇంద్రియాని. అక్కడ చెప్పలేదు కానీ దానికి ఉపలక్షణము అంటే అది చెప్పినప్పుడు ఇది కూడా తీసుకోవాలి. విషయము అంటే ఇంద్రియము అనే అర్థం తీసుకోవచ్చు అంటున్నారు. ఎందుకు అంటే విషయము వైపు పరిగెత్తేది ఇంద్రియం. ఒక ఆబ్జెక్ట్ ఉంది, చక్కని మంచి సీనరీ ఉంది, ఆ సీనరీ కేసి కళ్ళు పరిగెడతాయి ఆ సీనరీ చూసేద్దామని. అలాగే
సో అందుకని ఆ సీనరీ అంటుంటే ఆ సీనరీ చెప్పినప్పుడల్లా కంటిని కూడా మనము అర్థంలో తీసుకోవచ్చు. ఉపలక్షణము అంటారు దాన్ని. చెప్పకనే చెప్పుట అంటారు. చెప్పక్కలేదు, మీ విషయము అని చెప్తే ఇంద్రియం గురించి చెప్తున్నారని అర్థము. దానికి ఉపలక్షణము అని పేరు. సో విషయ ఉపలక్షితాన్ని, విషయం యొక్క ఉపలక్షణమైనటువంటి విషయ శబ్ద వాచ్యాన్ని ఇంద్రియాన్ని, దాని విషయ శబ్దమునకు వాచ్యార్థము ఇంద్రియము అని తీసుకోవచ్చు. అథవా విషయాః ఏవ, విషయాః ఏవ, లేదా విషయములే అని కూడా తీసుకోవచ్చు. అంటే ఇంద్రియ విషయములు అంటే 5 ఇంద్రియాలకి 5 రకాల పంచమహాభూతములతో తయారు చేయబడినటువంటి విషయాలు జగత్తులో కనిపిస్తూ ఉంటాయి, అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆ విషయములను కూడా తీసుకోవచ్చు. సో 2 అర్థాలు చెప్పారు. విషయ అంటే ఇంద్రియము లేదా ఇంద్రియ విషయము అని 2 అర్థాలు తీసుకోవచ్చు అని చెప్తారు. నిరాహారస్య అనాహ్రియమాణ విషయస్య అంటే నిరాహారస్య అంటే ఆహారము లేనివాడు. కానీ ఇక్కడ ఆహారం అంటే ఏమిటి? ఇంద్రియముల యొక్క ఆహారము అంటే ఇంద్రియ విషయములతో సంభోగము కలుగకుండా చేసుకున్నటువంటి వాడు. అనాహ్రియమాణ విషయస్య, విషయములను అనుభవించకుండా ఇంద్రియములను వెనుకకు తిప్పి ఉన్నవాడు అని అర్థం. అతను నిరాహార అంటే అనాహ్రియమాణ విషయ అని అర్థం. అంటే విషయములను అనుభవించకుండా ఉన్నవాడు. అతనికి ఎటువంటి అతను కష్టే తపసి స్థితస్య మూర్ఖస్య అపి అంటే బలవంతంగా తపస్సునందు ఉన్నవాడు. అదే అతన్ని మూర్ఖుడు అంటున్నారు. చూడండి, ఎగరాళి చేస్తున్నారు. కష్టే తపసి స్థితస్య మూర్ఖస్య అంటే కష్టముగా అంటే బలవంతముగా ఒక ఏదో దీక్ష తీసుకుని దాంట్లో స్థిరముగా ఉండే ప్రయత్నము చేయువాడు. అటువంటి మూర్ఖునకు వినివర్తంతే సో విషయములు వినివర్తంతే అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆ విషయ భోగముల యొక్క అనుభవం నుండి వెనుకకు మరలని వాడు. అంటే బలవంతంగా ఇక్కడ నిరాహారుడు అంటే ఎవరిని సూచిస్తుంది? బలవంతంగా ఆ ఇంద్రియ భోగములను ఆపేసుకుని కూర్చున్నవాడు అని అర్థం. దేహినః దేహవతః అటువంటి జీవునకు, దేహినః అంటే అటువంటి మనిషికి అని అర్థం. ఇక్కడ దేహిన్ అంటే దేహినః అంటే అటువంటి మనిషికి, అటువంటి మనిషికి రసవర్జ్యం రసః రాగః విషయేషు యః సో రసః అంటే రాగః అని పేరు. అంటే సరే అర్థము. రసము అంటే రాగము అని అర్థం. సంస్కృతంలో రస శబ్దానికి రాగః అని అర్థం. అంటే ఆ విషయము యొక్క భోగమునకు ఎడల ఉన్నటువంటి రాగం. విషయేషు ఆ విషయముల ఎడల ఉన్నటువంటి రాగమునకు రసః అని పేరు అంటున్నారు. ఆ రాగం అయితే ఎవరికైతే ఉందో ఆ రాగము మినహాయించి అని చెప్తున్నారు. తం వర్జయిత్వా సో రసః అంటే రాగము. తం వర్జయిత్వా ఏ రాగము? విషయేషు రాగం, విషయముల ఎడల ఉన్నటువంటి రాగము. ఆ విషయములంటే బయట వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, అన్నిటికీ అన్ని విషయములే. ఎందుకంటే అన్ని పంచమహాభూతములతోనే తయారు చేయబడి ఉన్నాయి. ఆ రసమును వర్జయిత్వ అంటే దానిని మినహాయించి, ఆ రాగము పోదు, మిగిలిన అయినా కూడా ఉపసంహారం చేసుకుని ఉన్నారు. ఆ రసము అంటే రాగమని మీరు ఎలా అర్థం చెప్తున్నారు అని చెప్పడానికి ఆయన ఇంకొంత ఆ వాక్యాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రసశబ్దో రాగే ప్రసిద్ధః అంటే రసశబ్దమునకు రాగమని ప్రసిద్ధమైన అర్థము ఉన్నది. సంస్కృతం యొక్క వాంగ్మయంలో రసశబ్దమునకు రాగము అనే ప్రసిద్ధమైన అర్థము ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. స్వరసేన ప్రవృత్తః రసికః రసజ్ఞః ఇత్యాది దర్శనాత్ అంటే మీరు రసః అంటే రాగమని ఎలా అర్థం చెప్తున్నారు అంటే
అది ప్రసిద్ధమైన అర్థము. వాంగ్మయంలో ఇటువంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి అని. అంటే స్వరసేన ప్రవృత్త అనే ఒక ప్రయోగం ఉన్నది. అంటే స్వరసము అంటే తన మనసులో ఉన్నటువంటి రాగము చేత ఒక ఫలానా కర్మయందు ప్రవృత్తి కలిగినటువంటి వాడు స్వరసేన ప్రవృత్త. రసిక అని మనం తెలుగులో కూడా ఉంది ఈ శబ్దం, తెలుగులో కూడా వచ్చింది రసిక అని. రసిక అంటే రాగము చేత కర్మయందు ఒక పర్టికులర్ కర్మయందు ప్రవృత్తి కలిగినటువంటి వాడు అని అర్థం రసిక. ఇది తెలుగులో కూడా ఉంది. రసజ్ఞ అలాగే, రసజ్ఞ అన్న కూడా అదే అదే మీనింగ్, రాగము చేత ప్రేరేపింపబడినటువంటి వాడు అని అర్థం. సో ఇటువంటి ప్రయోగములు కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో అందుకని రసశబ్దమునకు రాగము అనే ప్రసిద్ధమైన అర్థము ఉన్నది. సో ఇక్కడ రసవర్జ్యం అంటే రాగమును మినహాయించి అని అర్థం చెప్పుకోవాలంటున్నారు. సహ అపి రసః సహ అపి రసః అంటే ఆ రసము కూడా ఎలా పోతుంది చూడండి. ఆ రస శబ్దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రంజన రూపః, రంజన రూపః, సూక్ష్మః. ఆ సూక్ష్మః, రంజన్ రూపంలో ఉంటుంది. అంటే ఆనందాన్ని కలిగించే రూపంలో ఉంటుంది. అంటే ఆ తుష్టి అంటే ఆ సుఖము పట్ల ఉన్నటువంటి రాగము రంజన రూప అంటే రంజనాత్మకంగా ఉంటుంది. అంటే మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ రాగం. ఆ విషయముతో సంభోగము సంపర్కము కలిగినప్పుడల్లా కూడా రంజనాన్ని సృష్టిస్తుంది. అంటే మంచి ఆనందాన్ని ఉల్లాసాన్ని సృష్టిస్తుంది. కానీ ఎలా ఉంటుంది? సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మ రంజన రూప చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే స్థూలముగా ఉండదు. స్థూలముగా ఉండే సిమ్టమ్ అనుకోండి, దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. కానీ ఇది సూక్ష్మంగా ఉంటుంది. అంటే మనసులో ఎక్కడో లోపల పాతుకుపోయి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే దానిని ఆ రసాన్ని పోగొట్టుట కష్టం, పోదు. విషయములను విషయభోగములను చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ తో ఉండొచ్చు, అది చేయొచ్చు. కానీ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు మనసులో చెక్ చేసుకోవాలి, లోపల ఆ విషయం పట్ల రాగము పోయిందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే అది సూక్ష్మమైనటువంటి సూక్ష్మ రంజన రూపం. చక్కని పదప్రయోగములు. ఆ రసః అపి అని ఆ రసనే సూక్ష్మ రంజన రూప అని దానికి విశేషణాలు. అస్య యతేః, అస్య యతేః. సో ఆ యతి యొక్క, యతేః అంటే యతి శబ్దానికి షష్ఠి ఏకవచనము. యతేః అంటే ఆ యతి యొక్క. యతి అంటే ఇందాక చెప్పుకున్నాము, ఈ మార్గమునందు ప్రయత్నము చేయువాడు అని. ఈ జ్ఞాననిష్ఠయందు ప్రయత్నము సాధన చేయువాడు. యత్నశీలుడు. యతి అంటే యత్నశీలుడు. ఎందుకంటే ఈ ఈ లక్షణాలన్నీ యత్న సాధ్యములు అని చెప్పారు ముందే. సో ప్రయత్నము చేసి శమదమాది షట్ సంపత్తిని కూడా మనము సిద్ధించుకోవచ్చు. శమము, ధనము, ఉపరతి, సమాధానము, శ్రద్ధ, తితిక్ష, ఈ 6 సంపత్తులు కూడా యత్నము చేసి సాధించుకోవచ్చు. 6 సిద్ధించుకోవాలి. ఎందుకంటే పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు 6 కదా లెక్క. 6కి 6 అలా లెక్క పెట్టుకోవచ్చు. 6 ఇంద్రియములు మనసు ఉన్నాయి. వాటిని ఉపసంహారం చేయాలంటే శమదమాది షట్ సంపత్తి ఉన్నది. శమము, దమము, ఉపరతి, సమాధానము, శ్రద్ధ, తితిక్ష అని 6 సంపత్తులు చెప్పినారు అని అలా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఓహో ఇక్కడ 6 ఉన్నాయి, అక్కడ 6 ఉన్నాయి. సో అది అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకునే వాడికి యతి అని పేరు, యత్నశీల. పరమార్థతత్వం, పరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా ఉపలభ్య అంటే ఆ యతికి పరమార్థతత్వము అర్థమై, అంటే బ్రహ్మ దృష్ట్వా అంటే తన స్వరూపము అనుభవానికి వచ్చి, అంటే నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, శరీరము ఎట్సెట్రా సంఘాతం కాదు, శివోహం అన్న ఆ శ్లోకంలో చెప్పినట్టు, నిర్వాణ షట్కంలో శంకరుల శ్లోకం చెప్పినట్టు, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం శివ అహం అని ఆ పాయింట్ అనుభవానికి వచ్చి అహమేవ తత్ ఇతి వర్తమానస్య నివర్తతే అహమేవం తత్. ఆ నిర్వాణ షట్కంలో ఆ లైన్ లో ఉన్నట్టు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం, నేను మనసు, బుద్ధి, అహంకార చిత్తములు కాదు, శివ అహం.
హృదయములో ఉన్నటువంటి మంగళ స్వరూపమును నేను అనేటటువంటి పాయింట్ మనకు అర్థం కావాలి. నేను పూర్ణుడను, నేను నా స్వరూపము మంగళ స్వరూపము, నాలో ఎటువంటి వెలతి లేదు, నా స్వరూపము సంపూర్ణము అని ఆ పాయింట్ మనసుకి అనుభవానికి రావాలి, బుద్ధికి అనుభవానికి వచ్చినప్పుడు నివర్తతే. వర్తమానస్య నివర్తతే అంటే ఇక్కడ చెప్తున్నటువంటి రసము నివర్తించును. వర్తమానస్య అంటే ఇక్కడ టాపిక్ ఏమిటి? రసవర్జం కదా. ఆ రసం ఎలా పోతుందని కదా, ఆ రసము నివర్తతే, జారిపోను, రసం పో. అంటే ఏమిటి అర్థం? నిర్బీజం విషయ జ్ఞానం సంపద్యతే ఇత్యర్థః. నిర్బీజం విషయ జ్ఞానం సంపద్యతే ఇత్యర్థః. సో విషయ జ్ఞానము నిర్బీజం అయిపోతుంది. అంటే విషయము ఎడల ఉన్నటువంటి రాగము అది బీజము లేకుండా అయిపోతుంది. అంటే ఆ లోపల ఎక్కడో బీజముగా అవ్యక్తమైన బీజమైన రూపములో సూక్ష్మముగా ఉన్నటువంటి రంజన రూపమైనటువంటి రసము ఏదైతే ఉందో అది నిర్బీజం అయిపోతుంది. నిర్బీజం నివర్తతే, విషయ జ్ఞానం నిర్బీజం సంపద్యతే ఇత్యర్థః. తన స్వరూపము ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, శరీరము కాదు అని అర్థమైన రోజున లోపల మనసులో ఎక్కడో లోపల దాగి ఉన్నటువంటి విషయముల ఎడల ఉన్నటువంటి రాగము ఏదైతే ఉంటుందో అది నశించిపోతుంది, అది తొలగిపోతుంది. నా అసతి సమ్యక్ దర్శనే, నా అసతి సమ్యక్ దర్శనే రసస్య ఉచ్ఛేదః. రసస్య ఉచ్ఛేదః. చాలా మంచి వాక్యం, మళ్ళీ చాలా విలువైనటువంటి వాక్యం. అసతి సమ్యక్ దర్శనే. సమ్యక్ దర్శనము అంటే వివేక, సమ్యక్ దర్శనము బాగుగా చూచుట, అంటే బాగుగా బుద్ధికి వచ్చుట. ఏమిటి? ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది అనిత్యము అనే వివేకము కరెక్ట్ గా తెలియడానికి సమ్యక్ దర్శనము అని పేరు. అసతి సమ్యక్ దర్శనే, ఆ సమ్యక్ దర్శనము లేకుండా, సతి సప్తమి ప్రయోగము అంటాం, రెండు కూడా సప్తమి విభక్తుల్లో ఉన్నాయి, అది అలా ఉండగా అనే అర్థంలో వాడతారు అన్నమాట. అంటే సమ్యక్ దర్శనము లేకుండా రసస్య న ఉచ్ఛేదః, ఆ నా పట్టుకొచ్చి రసస్య తర్వాత పెట్టుకుంటే కరెక్ట్ గా అన్వయం కుదురుతుంది. రసస్య న ఉచ్ఛేదః, ఆ మనసులో దాగి ఉన్నటువంటి సూక్ష్మముగా దాగి ఉన్నటువంటి రాగం ఏదైతే ఉంటుందో విషయముల ఎడల అది నా ఉచ్ఛేదః. సో సమ్యక్ దర్శనే అసతి సమ్యక్ దర్శనే నా రసస్య ఉచ్ఛేదః. సో కండిషన్ చెప్పేశారు చాలా క్లియర్ గా. సమ్యక్ దర్శనము లేకుండా అంటే వివేక ప్రజ్ఞ లేకుండా, వివేకము, అందుకనే ఫస్ట్ స్టెప్ సాధన చతుష్టయంలో వివేకము. వివేకము నుంచే వైరాగ్యం పుడుతుంది. వివేకము లేకుండా వైరాగ్యం పుట్టనే పుట్టదు. అంటే ఈ వైరాగ్యం పుట్టకపోవడం అంటే మన బయటకి ప్రవృత్తి విరాగ్యం కింద ఉండొచ్చు, కానీ మనసులో దాగి ఉన్నటువంటి రాగం అయితే పోదు. అసతి సమ్యక్ దర్శనే రసస్యన ఉచ్ఛేదః, దాన్ని తీయలేదు. తస్మాత్ సమ్యక్ దర్శనాత్మిక యా ప్రజ్ఞాయాః స్థైర్యం కర్తవ్యం ఇత్యభిప్రాయః. అందుకని ఏం చేయాలి? ఏమిటి కర్తవ్యము అంటే దీని యందు యత్నం చేయాలి. కర్తవ్యం అంటే ఇది చేయాలి. ఏమిటి చేయాలి? తస్మాత్ సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయాః స్థైర్యం కర్తవ్యం. ఏదైతే సమ్యక్ దర్శనము వలన ప్రజ్ఞ స్థిరపడుతుందో, వివేక ప్రజ్ఞ స్థిరపడుతుందో, ఆ వివేక ప్రజ్ఞ గురించి కర్తవ్యం అంటే దాని గురించి యత్నము చేయము, అదే మన కర్తవ్యము. ఏం చేయాలి? సో ఇంద్రియములను విషయముల నుండి వెనుకకి మరల్చుకుని మన స్వరూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఆ సమ్యక్ దర్శనము కలిగిన రోజునే మనసులో దాగి ఉన్న రాగములు పూర్తిగా పోతాయి. అది కలగకుండా పూర్తిగా పోదు. అంటే పూర్తిగా రిజల్ట్ దొరకదు. పూర్తిగా రిజల్ట్ సాధించాలి అంటే ఈ యత్నము చేయాలి. తస్మాత్ సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయాః, సమ్యక్ దర్శనాత్మకమైనటువంటి ఏ ప్రజ్ఞ ఉన్నదో, ఏ ప్రజ్ఞ యొక్క స్థైర్యం ఉన్నదో, ప్రజ్ఞాయాః స్థైర్యం, ఆ ప్రజ్ఞ యొక్క స్థైర్యం స్థిరపడుట అనేది ఏదైతే ఉన్నదో దానిని కర్తవ్యం, అది చేయుము ఇది అభిప్రాయ. చాలా చక్కని వివరణ. చదువుదాం శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య
रसवर्ज्यं रसोऽज्ञस्य परं दृष्ट्वा निवर्तते। परं दृष्ट्वा निवर्तते। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम।